హే గైస్, వెల్కమ్ టు మెన్స్ ట్యాక్ సిరీస్. సో మనం లాస్ట్ వీడియోలో ఫ్లెక్స్ ప్రాపర్టీ గురించి తెలుసుకున్నాం కదా. అంటే ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి సిఎస్ఎస్లో, దాంట్లో రోస్ ఆర్ కాలమ్స్ని ఎలా లేఅవుట్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తామని తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో గ్రిడ్ అనే ప్రాపర్టీ గురించి తెలుసుకున్నాము. సో ఫ్లెక్స్ బాక్స్ అనే ఎలా ఒక కాన్సెప్ట్ సిఎస్ఎస్లో లేఅవుట్ కోసం యూజ్ చేసేది. అలాగే గ్రిడ్ ద్వారా మనం లేఅవుట్ అని డిజైన్ చేస్తాము. గ్రిడ్లో మనకి ఇంకా మోర్ మూడోసారి కూడా పైన అంటున్నారు కంట్రోల్ ఉంటుంది లేఅవుట్ మీద. అంటే మనం చాలా ఎక్కువగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో మెన్స్ ట్యాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7-10 PMకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. అలాగే నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోస్ మిస్ కాకుండా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇవి మనం చూసుకుంటే ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫైల్ వచ్చేసి grid.html అని వెళ్తా. సో మనకి బేసిక్ HTML కోడ్కి షార్ట్కట్ యూజ్ చేస్తున్నాను. సో ఇక గోలో క్లిక్ చేస్తా. చూస్తే మనకి ఇది వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం ఒక కంటైనర్ తీసుకుందాం. ఓకేనా, div ఒక కంటైనర్ తీసుకున్నాక ఇప్పుడు నాకు దీంట్లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినా కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా. అవన్నీ ఇక్కడ టైప్ చేసి ఇమేజ్ ట్యాగ్ ద్వారా తెచ్చుకుంటాను అనమాట. // ఫస్ట్ వచ్చి హాయ్. ఓకేనా. సో గైస్, ఇప్పుడు నాకు కావాల్సిన ఇమేజెస్ అన్ని ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి తెచ్చుకున్నాను అనమాట. సో దీని అవుట్పుట్ చూస్తే ఇలా వచ్చింది. ఓకే. ఎందుకని సైడ్ బై సైడ్ వచ్చినాయంటే మనకి ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట బై డిఫాల్ట్. ఓకే. సో అన్ని సైడ్ బై సైడ్ దానికి ఎంత స్పేస్ కావాలో అంతే ఆక్యుపై చేస్తుంది. ఓకేనా. సో ఇన్లైన్ అంటే ఏంటి, బ్లాక్ అంటే ఏంటి నేను ప్రీవియస్ వీడియోస్ చెప్పాను. సో అది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని గ్రిడ్ కంటైనర్ కిందకి మారుస్తాను. ఓకేనా. మనం ఎలాగైతే ప్రీవియస్ వీడియోలో ఫ్లెక్స్ ప్రాపర్టీస్ యూజ్ చేయాలంటే ఒక కంటైనర్ని ఫ్లెక్స్ కంటైనర్ కిందకి మారుస్తాము. అలాగే ఒక కంటైనర్ లేదా ఒక ఎలిమెంట్ని ఫ్లెక్స్ మారుస్తే ఫ్లెక్స్ కంటైనర్ అవుతుంది కదా. అలాగే దీన్ని కూడా గ్రిడ్ కంటైనర్కి మార్చాలి. నేను ఈ వీడియోకి ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నా. సో ఇంటర్నల్ సిఎస్కి సింటాక్స్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పా. ఓకే, అది కూడా డౌట్ ఉంటే ఆ వీడియో చెక్ చేయండి. ఓకేనా. సో ఈ వీడియోలో మళ్ళీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ లెంత్ అవుతుందని చెప్పి నేను చెప్పదాం లేదనమాట. ఇప్పుడు నేను .container అని ఒక క్లాస్ తీసుకుంటాను. దీనికి డిస్ప్లే గ్రిడ్. ఓకేనా. సో ఇది క్లాస్ ఇక్కడ ఇస్తాను. ఓకే, కంటెంట్ క్లాస్ డిస్ప్లే గ్రిడ్ అని ఇచ్చినాం. ఏమైనా చేంజ్ ఉందేమో చూద్దాం. అన్ని 1 by 1 వచ్చినాయి కదా. ఇట్లా 1 by 1 ఎందుకు వచ్చినా కూడా ఈ వీడియో ఎండేలో మీకు తెలుస్తుంది. బట్ ప్రజెంట్ అన్ని 1 by 1 వచ్చినాయి. ఇప్పుడు మనకు ఫ్లెక్స్లో ఏం చేసాము, ఎయిదర్ రోస్ లేదా కాలమ్స్ డిఫైన్ చేసాం. అవునా, ఏది ఫ్లెక్స్ డైరెక్షన్ యూజ్ చేసి ఐదర్ రోస్ లేదా కాలమ్స్ కింద డిఫైన్ చేసాం. బట్ దీంట్లో కూడా రోస్ కాలమ్స్ రెండు ఉంటాయి. మనం రెండింటిని ఇంకా ఎక్కువ కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా. సో ఫ్లెక్స్లో ఎలా చేసామనేది ఇందులో చెప్పను. మోస్ట్లీ ఎక్కడైనా అవసరమైతే కంపేర్ చేస్తా, కానీ మోస్ట్లీ ఇందులో చెప్పను. ఎందుకంటే ప్రీవియస్ వీడియో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసా కదా, ఆ వీడియో చూడండి. మళ్ళీ ఈ వీడియో రెండు కంపారిజన్ లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఫస్ట్ మనము రోస్ కావాలి గ్రిడ్లో. ఓకేనా. దానికి మనకు ప్రాపర్టీ వచ్చేసి గ్రిడ్ టెంప్లేట్ రోస్ అని ఇస్తా. దీనికి సింటాక్స్ వచ్చేసి మీకు ఎన్ని రోస్ కావాలి. ఓకేనా. మనకు ప్రీవియస్గా ఫ్లెక్స్లో చూసుకుంటే మనము ఫ్లెక్స్ డైరెక్షన్ బట్టి మెన్షన్ చేస్తాం. నెంబర్ ఆఫ్ రోస్ అనేది కంటెంట్ బట్టి అదే చేంజ్ చేసుకుంటుంది. కానీ దీంట్లో కంట్రోల్ చేయొచ్చు, నాకు పర్టికులర్గా ఇన్ని రోస్ కావాలని చెప్పి. ఆ రోస్ ఎంత హైట్ ఉందో కంపేర్ చేయొచ్చు. ఓకేనా. సో నాకు ఇప్పుడు 2 rows కావాలి అనుకుందాం, లేదా 3 rows అనుకుందాం. ఫస్ట్ రో వచ్చేసి 100 pixel హైట్ ఉండాలా. ఓకేనా. సెకండ్ రో కూడా 100 pixel, థర్డ్ రో 150 pixel అనుకుందాం. ఎగ్జాంపుల్ సేవ్ చేసా. మీకేం డిఫరెన్స్ తెలియలేదు. ఓకేనా. సో ప్రజెంట్ అంతే ఉంది. ఇది జస్ట్ సింటాక్స్ తెలుసుకొని డిఫరెన్స్ చూపిస్తా. నెక్స్ట్ సేమ్ ఇలాగే కాలమ్స్ అని ఉంటుంది, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. ఓకేనా. ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలి. నేను ప్రజెంట్ 2 columns కావాలి నాకు. ఇది కూడా సేమ్ సింటాక్స్. మీకు ఎన్ని కాలమ్స్ కావాలో స్పేస్ ఇచ్చి ఆ కాలమ్ సైజు కూడా మేము మెన్షన్ చేయొచ్చు. అదే ఫ్లెక్స్లో సైజు మెన్షన్ చేయలేం, జస్ట్ నాకు కాలమ్గా కావాలా లేదా రోస్గా కావాలని మెన్షన్ చేస్తాం, కానీ సైజెస్ మెన్షన్ చేయలేం కదా. దీంట్లో మనకు ఆ కంట్రోల్ ఉంటుంది అనమాట. సో నాకు ఒక్కొక్క కాలం వచ్చి 200 pixels ఉండాలా, 2 columns ఉండాలి. ఓకేనా. అంటే 2 సార్లు 200 pixels ఇచ్చినామంటే
నాకు 2 కాలమ్స్ కావాలి. అంటే ఎన్ని వాల్యూస్ ఇచ్చినావు, 2 వాల్యూస్ ఇచ్చినావు. సో నాకు 2 కాలమ్స్ కావాలి. ఒక్కొక్క ఫస్ట్ కాలమ్ ఎంత విడ్త్ ఉండాలా, ఓకేనా. కాలంలో ఇచ్చే సైజ్ ఎప్పుడు విడ్త్ అనమాట. అంటే హారిజాంటల్గా ఎంత ఉండాలా విడ్త్ అంతే. అదే రోస్ అంటే హైట్ అనమాట, వర్టికల్గా ఎంత ఉండాలి, ఓకేనా. సో నాకు విడ్త్ వచ్చేసి ఒక్కొక్క కాలం 200 పిక్సెల్స్ ఉండాలి. నువ్వు అది సేమ్ అయినా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ అయినా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. ఇప్పుడు చూడండి చేంజ్ అయింది, సైడ్ బై సైడ్ వచ్చినాయి, కానీ అన్నీ అతుక్కొని ఉన్నాయి కదా. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇమేజ్ అనే దానికి ఒక హైట్ ఒక విడ్త్ ఇవ్వమని, ఓకేనా. సో ఇమేజ్ ట్యాగ్ జనరల్గా యాట్రిబ్యూట్ ఉంటుంది కదా, విత్ హైట్ అని, అది ఇష్టం నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఎలా అంటే అలా క్లమ్జీగా ఉంది కాబట్టి ఇమేజ్ ట్యాగ్కి సెట్ చేద్దాం. ఏమని విత్ వచ్చేసి 100 పిక్సెల్స్ అని ఇద్దాం, ఓకేనా. హైట్ కూడా 100 పిక్సెల్సే ఇద్దాం. ఇప్పుడు గ్యాప్ వచ్చింది, ఓకేనా. ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు బాగా గమనించాను, ఈ పైన ఇది ఉంది కదా, ఈ యారో సింబల్, దీన్ని క్లిక్ చేసి ఇట్లా రండి. చూస్తే మీకు పర్పుల్ కలర్ లైన్స్ ఉన్నాయా. సో టోటల్ ఇవన్నీ సెల్స్ ఉన్నాయి, ఇదంతా ఒక సెల్ లాగా కనిపిస్తుంది కదా. సో ఈ సెల్ని గమనిస్తే మనకు ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క ఇమేజ్ వచ్చింది, ఓకేనా. సో గ్రిడ్ అనేది మనం రోస్ అండ్ కాలమ్స్లో ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక్కొక్క సెల్ లాగా మారుస్తుంది అనమాట. సో అంటే ఈ బాక్స్, ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ బాక్స్ అంతా ఒక సెల్, ఈ బాక్స్ అంతా ఒక సెల్, మళ్ళీ కిందదంతా ఒక సెల్, అలా ఒక సెల్ వచ్చింది, ఓకేనా. కానీ ఇమేజ్ అనేది పూర్తిగా ఆక్యుపై చేయలేదు. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఫస్ట్ రో తీసుకోండి, ఓకేనా. ఫస్ట్ రోలో హాయ్ అనే బ్రహ్మానందంది. ఇప్పుడు మనకి నార్మల్ చేసేద్దాం. బ్రహ్మానందని హాయ్ అనే ఇమేజ్ ఉంది కదా, ఈ ఫస్ట్ దాంట్లో ఇది చిన్నగా వచ్చింది, ఓకే. మళ్ళీ ఇది యారో మార్కింగ్ చూసా చిన్నగా వచ్చింది. ఎందుకంటే మన కాలం ఎంత ఉంది ఇప్పుడు, ఒక్కొక్కటి 200 పిక్సెల్స్ ఉంది. కానీ మనం విడ్త్ ఎంత ఇచ్చినాం, 100 పిక్సెల్సే ఇచ్చినాం. కాబట్టి మనకు టోటల్ ఆక్యుపై చేసుకోలేదు, ఓకేనా. అంటే హారిజాంటల్గా కంప్లీట్గా ఆక్యుపై హాఫే ఆక్యుపై చేసింది. మన ఇమేజ్ సైజ్ 100 పిక్సెల్ ఉంది కాబట్టి ఆ సెల్ ఉంది 200 పిక్సెల్, కానీ ఇమేజ్ సైజ్ 100 పిక్సెల్ ఉంది కాబట్టి హాఫే వచ్చింది. ఇప్పుడు నేను దీనికి కూడా విడ్త్ అనేది 200 వేస్తాను, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఆ సెల్ మొత్తం ఆక్యుపై చేసుకుంది, ఓకేనా. సో గ్రిడ్ అనేది రోస్ అండ్ కాలమ్స్ ఒక సెల్స్ అనేది క్రియేట్ చేస్తాయి, ఓకేనా. సెల్స్ నత్తిమో ఒక బాక్స్ అనుకో, ఒక డబ్బా అంతే. సెల్ అంటే దత్తిమో ఒక డబ్బా క్రియేట్ చేసి మన ఇమేజ్ అవన్నీ ఆ సైజులో ఉంది, ఓకేనా. హైట్ కూడా చూడండి, మన ఇమేజ్ హైట్ 100 పిక్సెల్ ఇచ్చినాం, రో హైట్ 100 ఇచ్చినాం కాబట్టి సరిపోయింది. హైట్ 50 ఇస్తా, సేవ్ చేసా. ఇవి చూడండి, మనకు వర్టికల్గా కింద ప్రతి ఇమేజ్కి కింద స్పేస్ వచ్చింది, బాక్స్లో ఇంకా స్పేస్ మిగిలింది. ఎందుకంటే హైట్ ఆ సెల్ హైట్ అంత ఇవ్వలేదు, ఓకేనా. సో దీన్ని బట్టి మీకు ఏమేమి ప్రాపర్టీస్ నీట్ క్లారిటీ వచ్చినాయి. ఫస్ట్ మనకి రోస్ అండ్ కాలమ్స్ ఎన్ని కావాలి, ఒక్కొక్క రో ఎంత సైజ్ ఉండాలా, ఒక్కొక్క కాలం ఎంత సైజ్ ఉండాలో ఫిక్స్ అయ్యొచ్చు గ్రిడ్లో, ఓకేనా. మనకు ఈ కంట్రోల్ లేదా ఈ కస్టమైజబిలిటీ మనకు ఫ్లెక్స్లో ఉండదన్నమాట, ఓకేనా. సో దానికి గ్రిడ్ టెంప్లెట్ రోస్, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ యూజ్ చేసి నీకు ఎన్ని రోస్ కావాలా, ఇవి మనకు 3 వాల్యూస్ ఇచ్చిన, అంటే 3 రోస్ 2 కాలమ్స్ కావాలి నాకు అని. మనకు వచ్చినాయా 3 రోస్ 2 కాలమ్స్, ఓకేనా. వచ్చినాయి కదా. అంటే ప్రతి రోలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఇమేజెస్ ఉన్నాయి, అట్లా 3 రోస్ వచ్చినాయి. సో 3 రోస్ 2 కాలమ్స్ ఫిక్స్, ఓకే. ఇక్కడ బాగానే ఉంది. నాకు ఇట్లా అతుక్కోకూడదు, గ్యాప్ రావాలా అనుకోండి. అంటే ఇమేజ్కి లేకపోతే బాక్స్కి స్పేస్ ఉండాలా అనుకున్నారు. ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రాపర్టీ వచ్చి గ్యాప్ అనమాట. ఇప్పుడు మీరు గ్యాప్ చూడండి, చూసారా, ఇన్సేపు ప్రతి ఇమేజ్ అతుక్కొని ఉండే మీకు. కానీ మళ్ళీ ఇంకోసారి డిఫరెన్స్ చూపిస్తా. కంట్రోల్ Z క్లిక్ చేసి సేవ్ చేస్తాను. చూడండి, ఈ సెల్లో ఈ బాక్స్ అంతా ఉంది కదా, ఈ పర్పుల్ లైన్స్ మీద ఫోకస్ అయింది. ప్రతి పర్పుల్ లైన్కి మధ్యలో గ్యాప్ అటాచ్ ఉంటుంది, మనకి ఏం స్పేస్ లేదు, ఏం లేదు, ఓకేనా. అన్నీ అతుక్కొని ఉన్నాయి. అదే ఇప్పుడు గ్యాప్ ఇచ్చినా అనుకోండి, చూసారా, మనకు మధ్యలో బ్రాడ్గా పర్పుల్ కలర్ది ఏదో గ్యాప్ అలా కనిపిస్తుంది, చూసినా ఈ మిడిల్ అంతా. సో అది గ్యాప్ అనమాట, అంటే స్పేస్ ఇస్తుంది. ఇవి మనం చూస్తే నీట్గా ఉంది కదా ఇమేజెస్ అనేవి, అలా అనమాట, ఓకేనా. సో ప్రస్తుతానికి నేను 100 పిక్సెల్సే ఇస్తాను మనకి ఇమేజ్ నీట్గా కనిపించేకి. ఇవి మనకు నీట్గా కనిపిస్తున్నాయి, మధ్యలో స్పేస్ వచ్చింది, కానీ మీకు ఆ లైన్స్ అనేది కనిపించదు. ఇట్లా చూస్తే కానీ లైన్స్ కనిపించదు, చూసారా. ఒక్కొక్క కార్డు ఒక్కొక్క సెల్ అనమాట, ఓకేనా.
ఓకే, టెంపరరీ రోస్ అర్థమైంది, కాలమ్స్ అర్థమైంది, గ్యాప్ అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ ఏది 3 రోస్ అని ఇచ్చిన, కాబట్టి ఒక్కొక్క రో 100 పిక్సెల్ ఉంటుంది ఇట్లా హైట్, ఒక్కొక్క కాలం 200 పిక్సెల్ వైడ్ ఉంటుంది. సో 3 రోస్కి రెండు చేంజ్ అయితే పోయింది, ఈతకు బాగానే ఉంది. ఇప్పుడు నేను కాలమ్స్ తీసేస్తాను అనమాట. అంటే కాలమ్స్ ఒక్కొక్కటి ఎంత సైజ్ ఉందో నేను మెన్షన్ చేయను, జస్ట్ రోస్ ఒకటే మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఏమైంది, ఒక్కొక్కటి ఒక్కో రో లాగా వచ్చినాయి కదా, చూసారా, ప్రతిదీ ఒక్కొక్క రో లాగా వచ్చినాయి. సో ఎందుకు అలా అంటే మేము నంబర్ ఆఫ్ రోస్ మాత్రం మెన్షన్ చేసాం, కాలమ్స్ ఎన్ని ఉన్నారో మెన్షన్ చేయలేదు. సో అది బై డిఫాల్ట్ ఒక్క రోకి ఒక కాలమే తీసుకుంటుంది. సో ఒక్క రోకి ఒక కాలం అంటే ఒకటే ఉంటుంది కదా, ఒక కాలం అంటే ఏమి, ఒక ఎలిమెంటే ఉంటుంది. కాలం అనేది మనకి ఎప్పుడు సైడ్ బై సైడ్ వస్తుంది కదా, సో ఒక రోలో ఒకటే వస్తుంది, పక్కన ఇంకోటి రాదు, ఎందుకు, ఒకటే కదా కాలం అనేది. సో 1 by 1 డౌన్గా వచ్చింది, ఇది బై డిఫాల్ట్ అనమాట. ఓకేనా, బై డిఫాల్ట్ వచ్చింది, బాగానే ఉంది. మీరు బాగా గమనించండి. ఇప్పుడు నంబర్ ఆఫ్ రోస్ 3 మెన్షన్ చేసినాం, ఓకేనా, కానీ మనకి ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, చూసారా, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు మనకి స్పేస్ ఎంత తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఇది పక్క బయట పెట్టి చూపించే ట్రై చేస్తాను. సో మీరు ఇప్పుడు గమనించినట్టయితే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ హాయ్ అనే ఇమేజ్ ఉంది. మనము జస్ట్ రోస్ దేనికి డిఫైన్ చేసాము, 3 రోస్కి డిఫైన్ చేసాం. కాలమ్స్ చెప్పలే కాబట్టి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సో కాలమ్స్ లేనప్పుడు ఎవ్రీ రోకి సింగిల్ కాలం బై డిఫాల్ట్ తీసుకుంటుంది, కాబట్టి ప్రతిదీ వరుసగా వర్టికల్గా ఒక దాంట్లో ఒక్కొక్కటి వస్తుంది. ఓకే, ఇక్కడ అర్థమైంది. నెక్స్ట్ మనం మెన్షన్ చేసిన ఎన్ని రోస్ అంటే డిఫైన్ చేసిన ఎన్ని, 3. ఫస్ట్ రో 100 పిక్సెల్ ఉండాలా, సెకండ్ 100 పిక్సెల్ ఉండాలా, తర్వాత 150 పిక్సెల్ ఉండాలా అని చెప్పావు. ఓకేనా, ఓకే, ఈరోజు చెప్పినా బాగానే ఉంది. ఫస్ట్ రో 100 తీసుకుని మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గమనించండి, బ్రహ్మాండం వచ్చి హాయ్ అని చెప్తుంది, ఇది 100. ఓకేనా, ఈ రో 100 ఉంది, ఎంత హైట్, రోస్ అంటే హైట్ కదా, హైట్ 100 పిక్సెలే ఉంది. సెకండ్ ఇది 100 ఉంది, తర్వాతది 150 ఉంది. ఓకేనా, ఎట్లా తేడా తెలుస్తుంది అంటే ఫస్ట్ 2 చెక్ చేయండి. 100 కాబట్టి మనం ఇమేజ్ హైట్ ఎంత ఇచ్చినాము, 100 ఇచ్చినాం, కాకపోతే అది 100 ఇమేజ్ అతుక్కొని ఉంచుంది ఆ సెల్కి. సో 100 మనకు తెలిసిపోతుంది, ఎందుకు, ఇమేజ్ హైట్ 100 ఉంది, సెల్ హైట్ 100 ఉంది, కాబట్టి ఇమేజ్ కంప్లీట్గా ఆక్యుపై అయింది. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు అనమాట, నిజంగా వర్కౌట్ అవుతుందా, అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదని. థర్డ్ వన్ చూడండి, ఏది బ్రహ్మాండము ఈ బాద్షా సినిమాలోది ఎగురుకుంటూ పోయేది ఇది. ఓకేనా, సో ఇది కింద కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకు, మనం థర్డ్లో 150 పిక్సెల్స్ హైట్ ఉండాలి అన్నాం, ఇమేజ్ ఉండే హైట్ 100 కాబట్టి కింద 50 పిక్సెల్ తేడా వచ్చింది, బాగానే ఉంది. సో మేము ఈ 3 మెన్షన్ చేసినాం కాబట్టి ఈ 3 కరెక్ట్గా వచ్చినాయి. నెక్స్ట్ ఈ 3కి మెన్షన్ చేయలే కదా, మరి ఇవి ఎట్లా వచ్చినాయి అంటే దీనికి బ్రౌజర్ ఆటోమేటిక్గా ఒక డిఫాల్ట్ హైట్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. అది డైనమిక్గా ఉంటుంది, ఇంతే అప్లై చేస్తే మనకు తెలియదు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రౌజర్ లాస్ట్ మూడిటికి ఆ ఇమేజ్ ఎంత ఉందో అంత హైట్ ఇచ్చింది అనుకుంటాను ప్రజెంట్ కదా. అది ఇప్పుడు నేను చూడండి కింద లాస్ట్లో H1 ట్యాగ్ యూజ్ చేసి హాయ్ అని వెళ్తా, సేవ్ చేసి ఇవి చూడండి, హాయ్ అనే ట్యాగ్కి ఆ కంటెంట్ ఉన్నది ఇంతే, కానీ దీనికి చూడండి ఇంకా హైట్ ఎక్స్ట్రా ఇచ్చినారు. అంటే మీకు డైనమిక్ అనమాట. ఇమేజ్ చూస్తే మాకు ఏమనుకుంటాము, ఈ లాస్ట్ 3 గమనిస్తే ఏమనుకుంటాము, ఆటోమేటిక్గా ఇమేజ్ ఎంత హైట్ ఉందో అంటే కంటెంట్ ఎంత ఉందో అంత హైటే ఇచ్చింది అనుకుంటావు. ఓకే, అట్లా అనుకున్నావు, బాగానే ఉంది. మరి హాయ్కి ఎందుకు, హాయ్ అనే కంటెంట్ ఇంతే ఉంది, కానీ దాని హైట్ కూడా ఎందుకు కొంచెం ఎక్కువ ఇచ్చింది. సో మనకు తెలియదు అనమాట ఏ ఎలిమెంట్కి ఎంత హైట్ ఇస్తుందో. ఓకేనా, సో మనం రోస్ మెన్షన్ చేయకపోతే అట్లా ఇస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మనకు ఇంకో సింటాక్స్ ఉందన్నమాట. ఓకేనా, మనం అంతవరకు ఫస్ట్ బార్డర్ ఇస్తాము కంటెంట్కి. సో బార్డర్ ఇస్తే మనకు కనిపిస్తుంది అనమాట, మీకు ఇంకా బాగా అర్థమయ్యేకి. అట్లా ఆటోమేటిక్గా వద్దు, ఆటోమేటిక్గా ఏమైనా ఎక్స్ట్రా రోస్ వస్తే ఏం చేయాలి అన్నప్పుడు గ్రిడ్ ఆటో రోస్. ఓకేనా, ఆటో రోస్ అంటే ఇట్లా ఆటోమేటిక్గా ఒక రో వచ్చినప్పుడు దానికి ఎంత ఇవ్వాలి, నేను 200 పిక్సెల్ అని ఇస్తా. ఇవి చూడండి చాలా తేడా వచ్చింది కదా, అంటే 200 పిక్సెల్ తీసుకుంది. ఓకేనా, సో దీని బట్టి మీకు ఏమర్థమైందంటే మనము ఎన్ని రోస్ అయితే మెన్షన్ చేస్తామో ఆ రోస్ అన్నీ మనము ఎన్ని పిక్సెల్ మెన్షన్ చేస్తే అంత హైట్లోనే వస్తాయి. ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేసిన రోస్ కన్నా ఇక నంబర్ ఆఫ్ రోస్ ఈ కంటెంట్ ద్వారా పెరిగిందే అనుకుందాం. సో అవి బ్రౌజర్ డైనమిక్గా దానికి ఇష్టం వచ్చిన హైట్ ఇచ్చుకుంటుంది.
నాకు అలా వద్దు. ఒకవేళ ఇంతకు మించి ఎక్కువ రోస్ వస్తే మనకు తెలియదు ఫ్యూచర్లో ఎన్ని వస్తాయి, ఒకటి రావచ్చు, రెండు రావచ్చు, ఎన్నో రావచ్చు. సో ఎన్ని వస్తే వాటి హైట్ ఎంత ఉండాలంటే ఈ ప్రాపర్టీ ద్వారా మనం డిఫైన్ చేస్తాం. గ్రిడ్ ఆటో రోస్ అంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యే రోస్ గ్రిడ్లో. ఓకే, ఎందుకు మనము డిఫైన్ చేసిన 3 రోసే, మిగతావన్నీ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతున్నాయి కదా. సో అట్లా ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యే రోస్కి ఇంత పిక్సెల్స్ పెట్టు హైట్ అని చెప్తున్నాం. మీకు ఇప్పుడు డిఫరెన్సెస్ తెలియదని నేను 200 పెట్టిన, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మీ కంటెంట్ బట్టి, మీ వెబ్సైట్ డిజైన్ బట్టి. ఓకేనా, ఇవి సేమ్ కేసు. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అని తీసుకుంటాను. ఓకేనా, ఆటో రోస్ తీసేస్తున్నాను. ఇవి గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ తీసుకుందాం. సో మీరు రోస్ అనేది ఇవ్వలేదు, ఏమని ఎన్ని రోస్ ఉందో ఇవ్వలేదు. అప్పుడు అది ఏం చేస్తుంది, కాలమ్స్ డిఫైన్ చేసినా కదా. సో ఎవ్రీ రోకి 3 కాలమ్స్ వచ్చేలాగా చూసుకుంటుంది, అంతే, సింపుల్. సో ఎవ్రీ రోకి 3 కాలమ్స్ వచ్చినాయి. ఓకేనా, సింపుల్. ఇప్పుడు దీని ద్వారా మీకు రోస్ ఇచ్చి కాలం ఇకపోతే ఏమవుతుంది, కాలమ్స్ ఇచ్చి రో ఇకపోతే ఏమవుతుందో అర్థమైనా అనుకుంటాను. ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఇస్తుందండి, రోస్ ఇచ్చినావు, ఇది ఆటో రోస్ అని పెట్టినావు, బాగానే ఉంది. ఓకేనా, ఓకే బ్రో, ఈ వరకు బాగానే ఉంది. కానీ నాకు 3 రోసే ఉందల్లా, నేను కాలమ్స్ డిఫైన్ చేయను. కానీ నాకు నంబర్ ఆఫ్ రోస్ 3 ఉందల్లా, కాలమ్స్ డిఫైన్ చేయను. అట్లని ఇట్లా ఆటోమేటిక్గా ఇంకా కింద వేరే నంబర్ ఆఫ్ రోస్ పెరగకూడదు అనుకున్నారు అనుకోండి. అక్కడ కూడా మనకు ఒక సొల్యూషన్ ఉంది గ్రిడ్లో. ఆ సొల్యూషన్ వచ్చేసి గ్రిడ్ ఆటో ఫ్లో. ఓకేనా, గ్రిడ్ ఆటో ఫ్లో. సో బై డిఫాల్ట్ ఇది ఎప్పుడు రో అని ఉంటుంది. నేను రో అని పెట్టినా మీకు పెద్ద చేంజ్ ఉండదు. ఓకేనా, బై డిఫాల్ట్ రో అంటే నాకు రో వైజ్గా కంటెంట్ని ఫిల్ చేయని. ఓకేనా, అంటే ఫస్ట్ రో వైజ్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 4, 5 అట్లా రో వైజ్గా ఫిల్ చేయి అని చెప్తున్నాం అంతే. కాబట్టి మనం ఎప్పుడైతే కాలమ్స్ మెన్షన్ చేయమో, బై డిఫాల్ట్ ఆటో ఫ్లోనే రో ఉంటుంది కాబట్టి ఇది మెన్షన్ చేసినా చేయకపోయినా మనకు ప్రతి రోకి ఒక కాలం వస్తుంది బై డిఫాల్ట్. ఓకేనా, నేను స్టార్టింగ్లో అసలు టెంప్లెట్ రోస్ ఏం పెట్టలే. ఓకేనా, ఇప్పుడు టెంప్లెట్ రోస్ తీసేస్తాను, సేవ్ చేసిన, అట్లే ఉంది. ఆటో ఫ్లో తీసేస్తాను, అట్లే ఉంది. ఎందుకు, బై డిఫాల్ట్ నువ్వు రోస్ ఇలా కాలమ్స్ ఇలా అన్నప్పుడు ఎవ్రీ రోకి ఒక ఎలిమెంట్, ఎవ్రీ రోకి ఒక కాలం అనమాట. ఓకేనా, ఎలిమెంట్ అంటే కాలం, నథింగ్ బట్. ఓకే, సో ఎవ్రీ రోకి ఒక కాలమే వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, నాకు ఇలా వద్దు, నాకు నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని మెన్షన్ చేసినా అన్నీ ఉండాలా, కాలమ్స్ ఎన్నైనా వచ్చుకోండి, నాకు ఈ సంబంధం లే. కానీ రోస్ మాత్రం నాకు 3 ఉండాలా, 3 మించి ఉండకూడదు అన్నప్పుడు దీన్ని ఆటో ఫ్లోని కాలం అని పెట్టాలంతే, సింపుల్. సేవ్ చూసినారనుకోండి, కాలం వైజ్ ఫిల్ అయింది. ఓకేనా, అంటే దీని మీనింగ్ ఏమంటే నాకు ఆటోమేటిక్ ఫ్లోని కాలం వైజ్ ఫిల్ చేయని. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ రోస్ 3 కదా. సో ఫస్ట్ వర్టికల్గా ఫిల్ చేసుకుంటూ వస్తుంది. నంబర్ ఆఫ్ రోస్ 3 కాబట్టి 3 ఎలిమెంట్స్ ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ రో ఉంది. ఓకేనా, ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ ఒక 3 వర్టికల్గా ఒక 3 ఎలిమెంట్స్ ఫిల్ చేస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఏది, హాయ్ అనేది, నెక్స్ట్ బ్రహ్మి కింగ్ అనేది, నెక్స్ట్ యాంగ్రీ కోపం అనేది. ఈ 3 ఫస్ట్ ఫిల్ చేసింది. ఇక్కడ చూస్తే మీరు, సో ఫస్ట్ ఇది హాయ్ ఫిల్ చేసింది, తర్వాత ఇది యాంగ్రీ ఫిల్ చేసింది, బ్రహ్మి కింగ్ ఫిల్ చేసింది, నెక్స్ట్ ఇది చేసింది. ఓకే, నాకు 3 రోసే కావాలని చెప్పినావు. సో 3 రోస్ ఫిల్ అయిపోయినాయి. ఓకేనా, వర్టికల్గా ఒక కాలము ఫిల్ అయిపోయింది. సో నాకు మళ్ళీ జనరల్గా ఏం జరుగుతుంది, ఇక్కడ ఆటో ఫ్లో రో ఉంటే నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు ఏం చెప్పినావు, కాలం అని చెప్పినావు. కాబట్టి ఫస్ట్ ఈ 3 ఫిల్ అయ్యాక ఓకే, నెక్స్ట్ సెకండ్ కాలంకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ 3 అయిపోయినాయి. నెక్స్ట్ కాలం మళ్ళీ ఫస్ట్ బ్రహ్మి శాడ్ అనేది చేస్తుంది. ఇది ఫస్ట్ శాడ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ బ్రహ్మి లాఫ్ అనేది ఫిల్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ షాక్ బ్రహ్మి అని ఈ కింద ఫిల్ చేస్తుంది. ఓకేనా, ఇక మళ్ళీ 3 అయిపోయినాయి. మనం నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాం కాబట్టి ఫస్ట్ అట్లా ఫిల్ చేసుకుంటే 1 by 1 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ కాలంకి వెళ్తారు. ఓకేనా, సో అలా. సో మీకు దీని ద్వారా ఇప్పటికే గ్రిడ్ అనేది చాలా బాగా అర్థమైనదని అనుకుంటున్నా. ఫ్లెక్స్కి గ్రిడ్కి తెగదే. మన ఫ్లెక్స్లో ఇంత కంట్రోల్ ఉండదు కదా, జస్ట్ రోస్ అండ్ కాలం డిసైన్ చేస్తాం, ఫ్లెక్స్ వ్రాప్ అనేది చెప్పినా కదా, అది యూజ్ చేసుకుని ఆటోమేటిక్గా నెక్స్ట్ రోకి వెళ్ళిపోయేలా పెట్టాం. అంతేగాని ఏ రోలో ఎంత సైజ్ ఉండాలా, విత్ ఎంత ఉండాలా, హైట్ ఎంత ఉండాలా, ఆ కాలం సైజ్ ఎంత మెన్షన్ చేయలేము. బట్ ఇందులో అలా మనకు కన్వీనియన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ అనమాట. ఇక ఇన్స్పే క్లిక్ చేస్తున్నా, ఇంకా ఇది నార్మల్ చేస్తున్నాను, ఇది ఫుల్ స్క్రీన్ పెట్టి చూపిస్తాను. సో ఇన్స్పే క్లిక్ చేస్తే మీరు ఒకటి గమనించండి, హాయ్ తీసేద్దాము మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేకి. హాయ్ తీసేస్తున్నాను,
ఇవి కూడా ఏవి రోస్ కాలమ్స్కు డిఫైన్ చేస్తాను. గ్రిడ్ కాలం వచ్చేసి కాలం కాదు టెంప్లెట్, ఓకేనా. టెంప్లెట్ కాలమ్స్ వచ్చేసి 200 పిక్సెల్ 200 పిక్సెల్ 200 పిక్సెల్ ఇచ్చిన, సేవ్ చేసిన. ఈ ఆటో ఫ్లో అంతా తీసేస్తాను. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇవి ఎందుకు 3 ఐటమ్సే ఉన్నాయి, లాస్ట్ వరకు వెళ్ళలేదు. మన కంటైనర్ ఏది, ఈ బ్లాక్లో బార్డర్ ఉంది అంతా కంటైనర్, ఓకేనా. సో మనకు ఫ్లెక్స్లో ఎలా జరుగుతుంది, ఇవన్నీ లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది ఇమేజెస్, కానీ ఇవి ఇక్కడ వరకు ఆగిపోయినాయి. ఎందుకంటే నువ్వు డిఫైన్ చేసినది ఎన్ని 3 కాలమ్ డిఫైన్ చేసినావు. ఒక్కొక్క కాలం ఎంత డిఫైన్ చేసినావు, 200 200 200. సో మనకు హారిజాంటల్గా 200 200 200 తీసుకొని మధ్యలో గ్యాప్ 10 పిక్సెల్స్ ఉంది, అంతవరకే ఆక్యుపై చేస్తుంది, టోటల్ ఆక్యుపై చేయదు అనమాట ఇది, ఓకేనా. సో నువ్వు కాలము విడ్త్ అనేది ఎంత ఇచ్చినావు అంతే ఆక్యుపై చేస్తాం, కానీ ఈ కంటైనర్ మొత్తం ఆక్యుపై చేయదు. ఎంత ఇస్తే అంతే. హైట్ కూడా చూడండి, నువ్వు ఎంత ఇస్తే అంత హైటే వస్తుంది, కానీ అంతకుమించి ఎక్కువ రాదనమాట, ఓకేనా. సో ఇక బాగానే ఉంది. నెక్స్ట్ గ్యాప్ కూడా మీరు బాగా గమనించినట్టయితే ఎవ్రీ సెల్కి సైడ్ వచ్చింది, డౌన్ వచ్చింది, ఓకేనా. మనకు లెఫ్ట్ సైడ్ రాలేదు, ఓన్లీ రైట్ సైడ్ వచ్చింది. ప్యాడింగ్ మనకు జనరల్గా టాప్ రైట్ సైడ్ కూడా అప్లై అవుతుంది, కానీ ఇది బిట్వీన్ సెల్స్, ఎప్పుడు బిట్వీన్ సెల్స్ అప్లై అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏమంటే సెల్ టు సెల్లే గ్యాప్ ఉంటుంది, అండ్ లాస్ట్ ఐటమ్కి అంత గ్యాప్ రాదు. మనకు ఫ్లెక్స్లో ఎప్పుడన్నా ఇప్పుడు ఇంకో 3 ఇమేజెస్ సేమ్ ఇస్తాను నేను, లాస్ట్ 3 ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడు ఫ్లెక్స్లో అయితే మార్జిన్ యూజ్ చేస్తాం కదా, ఈ సెల్ బయట గ్యాప్ రావాలంటే. సెల్ లోపల అయితే ప్యాడింగ్ యూజ్ చేస్తాం, బయట మార్జిన్ యూజ్ చేస్తాం కదా. సో బయట యూజ్ చేస్తాం, మనకు బాటంలో కూడా మార్జిన్ వస్తుంది. లేదు అట్లా కాకుండా మార్జిన్ లెఫ్ట్ రైట్ సపరేట్గా ఇచ్చుకోవాలి. దీంట్లో అట్లా కాదు, మీరు బాగా గమనించండి. టాప్ ఉన్నదానికి లెఫ్ట్ సైడ్ మార్జిన్ రాలేదు, అంటే గ్యాప్ రాలేదు. ఎందుకు, లెఫ్ట్ సైడ్ ఏం లేదు కాబట్టి. మళ్ళీ రైట్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఈ టాప్ నుంచి ఇగో బ్రహ్మాండము గొడవ ఈ బాస్ ఇమేజ్ ఉంది కదా, ఇది కూడా గమనించండి. ఈ పక్కవన్నీ గమనించండి. దీనికి సైడ్లో కూడా మనకు స్పేస్ వచ్చింది, అది స్పేస్ అంటే బ్రాడ్ కలర్, ఓకేనా. చూడండి, సైడ్లో రాలే, లెఫ్ట్ సైడ్ రాలే, రైట్ సైడ్ రాలే, బిట్వీన్ సెల్సే వచ్చినాయి. సో గ్యాప్ వల్ల బెనిఫిట్ ఏమంటే ఎప్పుడు ఒక్క సెల్కి ఇంకో సెల్కి మధ్యలోనే స్పేస్ వస్తుంది, కానీ దాని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా స్పేస్ రాదు. అదే మనకు మార్జిన్ యూజ్ చేసింటే ఫ్లెక్స్ ప్రకారము ఇక ఈ గ్యాప్ ఎక్కడంటే ఇక్కడ కూడా మనకి గ్యాప్ వస్తుంది, ఓకేనా. బట్ ఇందులో రాలేదు, అది గ్యాప్ ద్వారా బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ ఈ గ్యాప్లో కూడా మనం ఓన్లీ రోస్కి ఇవ్వచ్చు, ఓన్లీ కాలమ్స్కి ఇవ్వచ్చు. ఇవి చూడండి, మనకు లైన్స్ అనేది పై హారిజాంటల్గా ఉన్నాయి, వర్టికల్గా ఉన్నాయి కదా. ఓన్లీ నాకు కాలం వైజ్ లేదా రో వైజ్ కావాలనుకున్నాం. సో మనము రో గ్యాప్ అని ఇవ్వచ్చు 10 పిక్సెల్స్. ఇవి చూడండి, చూసారా, మనకు ఓన్లీ హారిజాంటల్గా మాత్రం గ్యాప్ వచ్చింది, అంటే రోస్ ఎవ్రీ రోకి గ్యాప్ ఉందల్లా నాకు, ఎవ్రీ కాలంకి అవసరం లేదు. కాలం అంటే సైడ్ బై సైడ్ కదా, రో అంటే 1 by 1 కదా. సో ఫస్ట్ రో అయిపోయినాక మనకు గ్యాప్ వచ్చింది, ఈ మిడిల్లో దుబ్బగా పర్పుల్ కలర్ ఉంది కదా అది. మరి సెకండ్ రో అయిపోయినాక గ్యాప్ వచ్చింది, కాలంకి రాలే. సేమ్ ఇలాగే కాలం గ్యాప్ అని కూడా ప్రాపర్టీ ఉంది. సో ఇప్పుడు గమనించండి, ఎవ్రీ కాలం అంటే సైడ్ బై సైడ్ కదా చూడండి, ఎవ్రీ కాలంకి గ్యాప్ వచ్చింది, రోకి రాలే, ఓకేనా. సో గ్యాప్లోకి మేము రో గ్యాప్ కాలం గ్యాప్ యూజ్ చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ స్పేస్ రావాలి నాకు ఇవేం వద్దు, జస్ట్ పైన కింద నీట్గా ఉండాలనుకుంటే ఇట్లా 1 by 1 పెట్టుకోవచ్చు, ఓకేనా. సో గైస్, దీని ద్వారా మీకు బేసిక్ అసలు గ్రిడ్ ఏంటి, ఆ లేఅవుట్ ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాము, రోస్ కాలమ్స్ అన్నీ ఈజీగా అర్థమయ్యాయి అనుకుంటున్న ఎగ్జాంపుల్ ద్వారా. ఇవన్నీ బేసిక్ గ్రిడ్ ప్రాపర్టీస్ అనమాట. నెక్స్ట్ కొంచెం ఇది బేసిక్ ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది, దాంట్లో మనం అలైన్మెంట్ ఆ ఒక సెల్ అని చూపించాం కదా, ఆ సెల్ లోపల కంటెంట్స్ని అలైన్మెంట్ చేయొచ్చు, ఓవరాల్ గ్రిడ్ కూడా అలైన్మెంట్ కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ అలా గ్రిడ్ ఏరియా అని చెప్పి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో ఏదైనా దోసిన కామెంట్ సెక్షన్లో పోసి ఒక అర్థమైందనే కామెంట్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియో ద్వారా మీకు గ్రిడ్ ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో గ్రిడ్ పార్ట్ 2లో మళ్ళీ దాని గురించి ఇంటర్మీడియట్ ప్రాపర్టీస్ వాల్యూస్ అని తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.